షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడైతే ఉండడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే గతంలో 2014 చంద్రబాబు నాయుడు గారు ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పని ఆయన చెప్పి ప్రజల్లోకి రావడం జరిగింది. ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అదే అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ మనకి స్టేటస్ అనేది రాలేదు. స్పెషల్ స్టేటస్ అనేది క్యాపిటల్ లేదు అని చెప్పడం జరిగింది. ఆ అంశం కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఆయన రావడం జరిగింది. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడలేదు. ఆ ప్రస్తావన ఎప్పుడు తీసుకురావలేదు. రీసెంట్‌గా 2019లో జరిగిన ఎలక్షన్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ దాని గురించి కూడా ఇప్పటివరకు కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు, మాట్లాడలేదు స్పెషల్ స్టేటస్ గురించి. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఇదే అంశాన్ని తీసుకొని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ తరపు నుంచి ఆవిడ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడడం జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ గురించి ఆవిడ మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా ఇప్పటికీ ఆ అంశం గురించి ఎవరు మాట్లాడలేదు. ఈమె ఒక్కతే మాట్లాడుతుంది. దానిపైన ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మీరు చెప్పింది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశంలో. ఏంటంటే 2014లో వచ్చినప్పుడు ఎవరు పెద్దగా స్పెషల్ స్టేటస్ని గురించి పెద్దగా మాట్లాడాల. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది. బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. సో ఆటోమేటిక్గా వస్తుంది అనే దాంతో దాన్ని మీద ఎంఫసైజ్ చేసిన వాళ్ళు తక్కువ 2014 ఎలక్షన్లో. బట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక వాళ్ళు ఇవ్వరు అని చెప్పినాక మధ్యలో ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. అవును సార్. సో వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్యాకేజ్ చాలు, మాకు ప్యాకేజీ ముద్దు అన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ప్యాకేజీ మోసం జరుగుతుంది, మొత్తం అన్యాయం జరుగుతుంది, రిజైన్ చేయాలి డుమ్ డుషం అని వీళ్ళంతా హడావిడి చేసి ఒక స్టేజ్లో వీళ్ళు రిజైన్ కూడా చేసినట్టున్నారు. లాస్ట్లో చేశారండి, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేసి. సో వీళ్ళు బాగా హడావిడి చేస్తుంటే వీళ్ళ హడావిడి చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది దుర్మార్గం జరిగిపోతుందని ఆయన కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టి ఆయన ధర్మ పోరాటం అని చెప్పి ఆయన టెంట్ వేసి ఆయన తిరిగారు. అవును సార్. ఆయన తిరిగారు. సో వీళ్ళు ఇద్దరు పోటీలు పడి చేశారు. అదే టైంలో వీళ్ళిద్దరూ చేసేస్తే నేను వెనకబడతానని మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసి వాజ్పేయి లడ్డూలు ఇచ్చారని ఆయన కూడా మాట్లాడారు. సో ముగ్గురు 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఈ ముగ్గురు కావాలన్నారు. ఏది స్పెషల్ స్టేటస్ కావాలన్నారు ముగ్గురు. అవును సార్. ముగ్గురు అడిగినాక ఎలక్షన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చేసి 151 సీట్లు వచ్చినాయి. 25 అన్నారు, 22 వచ్చినాయి ఎంపీ సీట్లు. బ్రహ్మాండంగా వచ్చింది. రాగానే ఆయన వెంటనే ఏం చేశారు, నీళ్లు చల్లారంటారే, ఆశల కోరికల మీద నీళ్లు చల్లారని మోడీ గారికి బొటాబొట్టిగా వచ్చి మనమే సపోర్ట్ ఉండుంటే మనకు పని జరిగేది. ఇప్పుడు ఆయన టోటల్గా వచ్చేసింది, ఆయనకి ఇండిపెండెంట్గా 300 సీట్లు వచ్చినాయి. కాబట్టి మన మాట విన్నాడు కాబట్టి స్పెషల్ స్టేటస్ రాదేమో అని ముందు ఒక డౌట్ ఫెయిల్ వదిలేసాడు ఆయన. వదిలేసి దాని గురించి అప్పుడప్పుడు ఒక ఉత్తరం ఇవ్వటమో, లేకపోతే పార్లమెంట్లో మాట్లాడతామో, లేకపోతే పిఎం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక ఉత్తరం ఇచ్చి వచ్చానని చెప్పడం లాంటిది ఒక డ్రామా నడుస్తూ ఉంది అక్కడ. వీళ్ళు వచ్చేటప్పటికీ వీళ్ళు కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. రామ్మోహన్ నాయుడు గారు, ఆయన గల్లా గారు, వీళ్ళందరూ మాట్లాడుతూనే అప్పుడప్పుడు. కానీ వీళ్ళందరూ అన్ని పార్టీలు ఇట్లాగే ఈవెన్ జనసేన వాళ్ళు అయితే ఎన్డీఏలో డైరెక్ట్గా చేరిపోయారు. వీళ్ళందరూ బీజేపీకి చూసి భయపడేవాళ్ళు, లేకపోతే బీజేపీలో కలిసిపోదాం అనుకున్న వాళ్ళు ఏంటో తెలియదు వీళ్ళకి. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి వీళ్ళకి ధైర్యం కూడా చాలట్లేదు. బయటికి మాట్లాడుతున్నారు. ప్రజలకు కాదు అంటే కోపడతారేమో అని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చినాక స్పెషల్ స్టేటస్ అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అడిగినా అడగకపోయినా ఫస్ట్ వీళ్ళు ఓటేసేది 2 పార్టీలే, ఇది తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. నా లెక్కలో ఈ 3 పార్టీలు ఒకటే. 3 పార్టీలు బీజేపీ 4 పార్టీలు ఒకటే నా ఉద్దేశంలో. ఓటు వేయాలంటే 3-4కి వేయకూడదు. అంటే స్పెషల్ స్టేటస్ నమ్ముకుని మనం చేసే ఉద్దేశం ఉంటే మాత్రం. కాదు అనుకుంటే మన ఇష్టం, ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. సో ఈ తరుణంలో టోటల్గా అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేసిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మళ్ళీ స్పెషల్ స్టేటస్ వీళ్ళు ముగ్గురు బీజేపీతో చేరిపోయారనే ఇది ఉంది. కాబట్టి
ఇప్పుడు అది తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తానికి ఒక అవకాశం ఉంది కాబట్టి దీన్ని వీళ్ళు 10 ఇయర్స్గా బాగా హైప్ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దాన్ని వాడుకుందాం, దాన్ని ఆయుధంగా వాడదాం అని షర్మిల గారు మళ్ళీ వచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మొత్తం అసలు వెళ్ళిపోయింది. అవును సార్. సో బయటికి వస్తానికి నాయకులకు కూడా ధైర్యం చాలక బయటికి నాయకులు కూడా రాని పరిస్థితిలో ఉన్న పార్టీకి జీవం పోద్దాం అనుకున్నారు ఏమో, కానీ షర్మిల గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ని చేశారు అవును సార్. ఆ పార్టీకి. ఆవిడకి అడ్వాంటేజ్ ఏంటంటే పోయేదేం లేదు, ఆవిడ దొరక నాయకత్వం ఎప్పుడు రాలేదు, రావటమే వెళ్ళి కుర్చీలో కూర్చుంది ఫస్ట్ పాయింట్. రెండోది రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి చెల్లెలు, పాదయాత్ర వాళ్ళ అన్నయ్య కోసం పాదయాత్ర చేసి ప్రజల్లో కూడా కొంత పలుకుబడి ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి వచ్చేటప్పటికి సో ఆవిడని ఎవరు ఏమో అనరు. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీదకి వెళ్తే రాళ్ళు కూడా వేసేవారేమో గతంలో, ఎందుకంటే సెపరేట్ చేసిన కోపం ఉంది. ఇప్పుడు ఈవిడైతే ఏమీ చేయరు. ఈవిడ వెళ్తే ఇప్పుడు వీళ్ళు మాకు ధైర్యం లేక దూరంగా పోయిన వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు సమాయత్తమై కూర్చుంటానికి ఉంటారు అక్కడ కూర్చుంటానికి. సో ఇప్పుడు వాళ్ళకి లేకపోతే అసలు ఈ అమ్మాయి ఎవరు ఇవాళ వచ్చి కొంచెం 4 సీట్లు వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండి ఉంటే షర్మిల గారిని ఒప్పుకునేవారు అసలు ప్రెసిడెంట్గా ఎవరన్నా అల్లకల్లోలం చేసి ఉండేవారు ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు. ఇవాళ వాళ్ళకి ధైర్యం ఇస్తానికి ఒక మనిషి ఉంది, వాళ్ళ వెనకాల షర్మిల గారి వెనకాల నడుస్తానికి వీళ్ళకి ధైర్యం వచ్చిందని చెప్పి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆవిడని ఒప్పుకున్నారు వీళ్ళు. అదే సార్. ఒప్పుకుని ఆవిడతో కలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఇది ఆయుధం, ఎందుకంటే మిగిలిన 3 పార్టీలు మాట్లాడతలే. ఇప్పుడు రాజకీయం చేయబోయే పార్టీలు ఏవైతే ఉన్నాయనుకుంటున్నారో అవి చేయట్లేదు. సో ఇది మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి ఆవిడ ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు కమ్యూనిస్టులతో నిన్న కలిసినట్టున్నారు, నిన్న మొన్న. సో వాళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. దానివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అదే సార్ తెలియదు, చూడాలి. అంటే ఇప్పుడు షర్మిల గారు గతంలో జగన్ గారికి అంటే జగన్ అన్న వెంట తిరగండి, మా తండ్రి గారి ఆశయాన్ని మేము నిలబెడతాం అని చెప్పిన ఈ అంశం మీద అయితే మాత్రం ఆవిడ రావడం జరిగింది, తిరగడం జరిగింది గతంలో. అయితే ఇప్పుడు ప్రజలు నిజంగా మద్దతు పలుకుతారని చెప్పని అనుకోవచ్చా సార్ ఇప్పుడు ఆవిడకి? రాజకీయంలో ఏదేం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయని ఎవరు నమ్మారా? చంద్రబాబు నాయుడు గారు తక్కువ మెజారిటీతో గెలిచినాక ఇప్పుడు మనకి 2014లో కేసీఆర్ గారు చాలా తక్కువ మార్జిన్తో గెలిచారు, తక్కువ 67-70 సీట్లు పైన అంతే వచ్చినాయి ఆయనకి అప్పట్లో. సో ఆయన మరి రెండోసారి వచ్చినప్పుడు 90 సీట్లు వచ్చినాయి, దగ్గర 90 పైన వచ్చినాయి, అవును, ఆల్మోస్ట్ 100 దాకా వచ్చారు. సో ఆ పరిస్థితి వచ్చిందంటే అక్కడ కూడా అట్లాగే అనుకున్నాం. అప్పుడు చాలా బొటాబొటికి గెలిచారు, 5 లక్షల ఓట్లే తేడా ఉంది జగన్ గారికి ఈయనకి. ఈసారి తెలంగాణలో లాగా ఆయన కూడా ఇరగదీసేస్తారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరగదీశారు, ఈయనకి 23 సీట్లకు వచ్చినాయి. సో అట్లాగే కాంగ్రెస్ పంజాబ్లో కాంగ్రెస్ నడుస్తుంది మొత్తం. ఈ హవా బీజేపీ హవా ఉన్న రోజుల్లో పంజాబ్లో కాంగ్రెస్ వచ్చింది లాస్ట్ 2014. అవును సార్. 19 వచ్చేటప్పటికి ఏమవుతుంది అనుకుంటే తెలియకుండా ఆప్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసి ఆప్ మొత్తం ఎక్స్ట్రాడినరీ మెజారిటీతో వచ్చింది. సో అట్లా ఏమో కాంగ్రెస్ కూడా వస్తుందేమో, తెలుగుదేశం వస్తుందేమో, జనసేన వస్తుందేమో. జనం మనసులో ఏముంది ఎవరికి తెలియదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఊరికే కూర్చొని ఏదో విశ్లేషకులు అనుకుని మన ఇష్టం వచ్చింది మనం మాట్లాడతాం, కానీ ప్రజల మనసు నాడెవడికి తెలుస్తుంది, అంత ఈజీగా తెలుసుకోవటం. అయితే ఇక్కడ షర్మిల గారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఇందాక అన్నట్టుగాన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఈ రాష్ట్రాలు విడిపోవడం వల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కనిపించకుండా జరిగింది. ఇప్పుడు బలంతో ఇప్పుడైతే షర్మిల గారిని ముందు పెట్టుకుని రావడం జరుగుతుంది సార్. వీళ్ళందరూ కూడా ఆమెను చూసుకుని ఇప్పుడు వస్తున్నారని చెప్పి అంటున్నారు కదా సార్. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్లో 175 స్థానాల్లో కూడా నాయకులు నిలబెట్టే అవకాశం ఉంటుందని చెప్పని అనుకోవచ్చా? ఉన్నారా క్యాండిడేట్స్? క్యాండిడేట్ ఉండకపోవటం, క్యాండిడేట్ ఎవరికైనా దొరుకుతారు. నేను కంటెస్ట్ చేసి నా దగ్గర డబ్బులు ఉండాలి, కానీ 175 మంది నాకు దొరుకుతారు. దగ్గర డబ్బులు ఉంటే 175 మంది దొరకటం 500 మంది దొరుకుతారు, అది ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలి కదా సార్.
ఏ పార్టీ అని నిలబడతారు. ఇప్పుడు కొంతమంది ఊరికి నిలబడతాం గోలుగా ఉంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దగ్గర దగ్గర 70 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ అది ఇక్కడ మన రాష్ట్రంలో. సో ఆ నాయకులు చాలామంది ఇప్పటికీ కాంగ్రెస్ అంటే నమ్మకం ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది. సో మనుషులు దొరకపోవటం అనేది ఉండదు. ఆ పార్టీకి కదా, ఏ పార్టీకైనా ఉండరు. ఓన్లీ థింగ్ డబ్బులు పెట్టగలరా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు షర్మిల గారు పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన పోటీకి అయితే సిద్ధంగా ఉన్నాం అని చెప్పని ఆవిడ అంటుంది. అయితే ప్రజల్లో తీర్పు ఎవరికి ఫేవర్గా ఉంటుందని చెప్పని భావించవచ్చు ఇక్కడ. అంటే ఇద్దరు కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి. పెట్టుపూరు పిల్లి తీర్చినట్టు మూడో వాడు తీసుకెళ్ళిపోతాడేమో, ఏదైనా జరగచ్చు. అయితే మనకేంటంటే తెలుగు సినిమా వాళ్ళకి ఒక టైటిల్ దొరికింది. అన్నదమ్ముల సవాలని ఒక సినిమా వచ్చింది, తండ్రి కొడుకుల సవాలని ఒక సినిమా వచ్చింది, అన్నా చెల్లెళ్ళ సవాలని సినిమా రాలేదు. అప్పుడు అన్నా చెల్లెళ్ళ సవాలని ఒక సినిమా తీసుకోవచ్చు మనం. ఈ ఎలక్షన్స్ అయ్యేలోపు అదొకటి రిలీజ్ చేస్తారు సార్, కూడా తీస్తే సరిపోతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.